ఓం నమో వెంకటేశాయ. గురుదేవో భవ కార్యక్రమానికి స్వాగతం. గురువు. ప్రపంచవ్యాప్తంగా గురువు అనే పదానికి, గురువుకి ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. రాముడు, కృష్ణుడు భారతీయ భగవత్ స్వరూపాలైన గురువు వద్ద శిష్యరికం చేయడం వల్లే విశ్వవిజేతలు కాగలిగారు. విశ్వచరిత్రపై తమ ముద్ర వేయగలిగారు. భారతంలో ద్రోణుడు శిష్యరికంలో అర్జునుడు కుడి ఎడమ చేతులతో బాణప్రయోగం చేసి సవ్యసాచి అయ్యాడు. కేవలం గురువు మట్టిబొమ్మను ఆరాధించి ఏకలవ్యుడు మేటివిలుకాడు కాగలిగాడు. దక్షిణామూర్తి అనుగ్రహం వలన ఋషులు జ్ఞానవంతులు కాగలిగారు. అర్జునుడికి భగవద్గీత బోధించి కృష్ణ భగవానుడు జగద్గురువయ్యాడు. ఇలా గురు పరంపరను, గురువు ప్రాముఖ్యతను చాటి చెప్పే పీఠాధిపతులు, స్వామీజీలు, ప్రవచనకర్తలు, ఆధ్యాత్మిక గురువుల చక్కని బోధనలతో సంధానకర్త వేసే ప్రశ్నలకు గురువులు, పీఠాధిపతులు చెప్పే చక్కటి జ్ఞానపూర్వకమైన సమాధానాలతో ఆణిముత్యాలను ఏర్చి కూర్చి అందించే జ్ఞాన విజ్ఞాన కార్యక్రమం గురుదేవో భవ. వేద విజ్ఞాన ప్రచార ప్రబోధకర్తగా, బహుగ్రంథకర్తగా భారతీయ వాంగ్మయంలోని ఎన్నో విశేషమైన అంశాలని జనబాహుళ్యానికి చేరువ చేస్తున్న ఘనులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, నిత్య సత్యానుసంధ స్ఫూర్తి డాక్టర్ శ్రీ రేమెళ్ల అవధానులు వారితో ఈనాటి గురుదేవోభవ కార్యక్రమం. వేద విజ్ఞాన ప్రచార ప్రబోధకర్తగా, బహుగ్రంథకర్తగా ప్రాచీన వాంగ్మయంలో ఇమిడి ఉన్న అనేక విశేషాంశాలను జనబాహుళ్యానికి చేరువ చేసిన నిత్య సత్యానుసంధ స్ఫూర్తిగా జీవితాన్ని సార్థకం చేసుకుని వేదాల ఆధారంగా గణితం నేర్చుకోవడం సులభం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించి నిరూపించి అనంతమైన వేద విజ్ఞానాన్ని కొండను అద్దంలో చూపించినంత సులభంగా వేదభారతి ద్వారా ప్రజల్లోకి తీసుకువెళుతున్న ఏకైక శక్తి డాక్టర్ రేమెళ్ల అవధానులు గారు. అనేక గ్రంథాలు, వ్యాసాలు, రచనలతో సంస్కృతంలోని సాహితీ విలువలను, వేదవాంగ్మయం యొక్క ఔన్నత్యాన్ని అసిధారావ్రతంలా ప్రచారం చేస్తున్న వ్యక్తి, తెలుగువారికి గర్వకారణమైన వేదశక్తి, ప్రముఖ పరిశోధనా స్ఫూర్తి డాక్టర్ రేమెళ్ల అవధానులు గారితో ఈనాటి గురుదేవో భవ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుగారు సాదర నమస్కారాలు. గురుగారు గురు సమానులు, గురు స్థానంలో ఉన్నారు కాబట్టి ఒక కీర్తన గుర్తొస్తుంది తమని చూస్తుంటే. ఆదిదేవ పరమాత్మ వేద వేదాంత వేద్య నమో నమో ఆదిదేవ పరమాత్మ. తమరు చేసిన పరిశోధనకి సాదరంగా ప్రణమిల్లుతూ మొదలు పెడుతున్నాం గురుగారు. వేదం అనే పదాన్ని మామూలుగా అలవోకగా వాడేస్తారు. అసలు వేదం అంటే ఏమిటి? వేదం గొప్పతనం ఏంటి? వేదం అనే మాటకి జ్ఞానం అని ప్రధానమైన అర్థం అమ్మా, కానీ దానికి చాలా అర్థాలు ఉన్నాయి. వేదం అనే మాటకి విశ్లేషణ, తర్వాత పరబ్రహ్మము, పరమాత్మ, పరావిద్య, ఇన్ని మాటలు కూడా, ఇన్ని అర్థాలు కూడా, అన్వేషణ, ఇవన్నీ కూడా విద్ అనేటటువంటి ధాతువులోంచి వచ్చినటువంటి వేదం అనే పదానికి చాలా అర్థాలు, కొన్ని అర్థాలు ఇవి. సృష్టి ప్రారంభం కాని క్రితం ఉన్నాయి, సృష్టి ప్రారంభం అయిన తర్వాత ఉన్నాయి, సృష్టి అంతం అయిపోయిన తర్వాత కూడా ఉంటాయి. అది ఒకే ఒక్కటి, అది పరమాత్మ, రెండోది వేదాలు, అంతే. ఆ పరమాత్మ ఏ రూపంలో ఉంటాడంటే జ్ఞాన స్వరూపంలో ఉంటాడట, అంటే వేద స్వరూపంలో ఉంటాడట. అంటే వేదము నిత్య సత్య స్వరూపము అనేటటువంటి విషయాన్ని మన మహర్షులు మొట్టమొదటి నుంచి ప్రకటిస్తూనే ఉన్నారు. అది శాశ్వతమైనటువంటి సత్యం. అది అటువంటి దాంట్లో
అయితే పరమాత్మ మనకి పారమార్థికమైనటువంటి జ్ఞానమే కాకుండా లౌకికమైనటువంటి విజ్ఞానాలు కూడా మనకి అందులో అందించారు. ఎందుకంటే కోట్లాది మందిలో కొంతమంది మాత్రమే పరమాత్మ యొక్క సాక్షాత్కారాన్ని పొందారు. మిగతా వాళ్ళంతా సామాన్య మానవులుగా ఉండిపోతారు. మరి ఇలాంటి వాళ్ళందరూ ఎలా జీవించాలి అని వీళ్ళకి పద్ధతి ఏమిటి, జీవన పద్ధతి ఏమిటి, ఆ విషయం చెప్పడం కోసమని ఆయన మొట్టమొదట ధర్మం అనేటటువంటి ఒక విషయాన్ని తీసుకుని ఈ ధర్మాన్ని అనుసరించి జీవులు ఎలా ఎలా జీవించాలి అని చెప్పడం కోసమని వేదాలను ప్రతిపాదించారట ఆయన. అక్కడి నుంచి ప్రారంభమైంది. అంటే జీవుల యొక్క గమన పద్ధతి ఎలా ఉండాలి, గమనం ఎలా ఉండాలి, వీళ్ళు ఏ సూత్రాలను అవలంబించాలి, వీళ్ళు ఈ విషయాలన్నీ చెప్పడం కోసమని వేదం మొట్టమొదటిలో అసలు పరమాత్మ యొక్క సంకల్పంతో బయటికి నిశ్రుతం అయిందని చెప్తారు. అసలు అంటే ఈ లౌకికమైనటువంటి జీవులంతా కూడా జీవించాల్సిన విధానం అందులో ఒక భాగం వచ్చేసింది. ఈ విషయం అంతని కూడా ప్రచారం చేయడం కోసం కొంతమంది మహర్షుల్ని ఆయన నియోగించారు మొట్టమొదటిలోనే. ఈ ధర్మాలు ఏమంటారంటే ప్రవృత్తి ధర్మాలు అంటారు. ప్రవృత్తి ధర్మాన్ని ప్రచారం చేయడం కోసమని మరీచి వశిష్ఠాది మహర్షులందరినీ కూడా ఉద్భవింపజేశారు. అయితే కొంతమంది మహర్షులు ఈ కర్మకాండ వీటిల్లోకి వాళ్ళకి అభిలాష లేక వాడు వైరాగ్యం చేసి కొంతమంది తిరిగారు. అలాంటి వాళ్ళ కోసమని నివృత్తి ధర్మాన్ని రెండో రకాన్ని ప్రవేశపెట్టారు. అది వేదాంత భాగం. ఈ రకంగా మనకి ప్రవృత్తి ధర్మాన్ని నివృత్తి ధర్మాన్ని రెండింటినీ ఏకకాలంలో బోధించేటటువంటి గ్రంథాలు వేదాలమ్మ. అంటే ఈ లోకంలో ఉండే సమస్త జీవరాశి ఇందులో కవర్ అయిపోతుంది. అందరికీ పనిచేసేటి మొత్తం ఎవరికి ఏది కావాలో వెతుక్కోవడం తీసుకోవడం అంతే. ఆ వెతుక్కోవడానికి ఆచార్యులు మనకి మహర్షులు అందరూ వచ్చారు, జగద్గురువులు వచ్చారు, మనకి ఆచార్య పరంపర ఏర్పడింది. వారందరి అనుగ్రహంతో ఈవేళ మనం ఈ రకంగా ఈవేళ ఇక్కడ మనం సమావేశం అవ్వగలుగుతున్నాం, ఆ విషయాలు మాట్లాడుకోగలుగుతున్నాం అమ్మ. అది గొప్పగా వివరించారు గురుగారు. గురుగారు సత్యం, తర్కం, తర్వాత సైన్స్, ఆధ్యాత్మికం వీటన్నిటినీ వేరువేరుగా చేసేసిన ఒక పెద్ద సమస్య సవాల్ ఇప్పుడు ప్రస్తుతం మన సమాజం నడుముంది. కానీ అన్నిటినీ సమానంగా అనుసంధానం చేసి రుచి చూసిన ఘనులు మీరు. కాబట్టి వీటికి ఏమన్నా అసలు అంతరం ఉందా మొట్టమొదటి అర్థం చేసుకోవడంలో లోటు అంటారా? అసలు అవన్నీ కూడా వేరువేరు అంశాలు కాదమ్మా, ఉన్నది ఒకటే అంశం. ఎవరి కోణంలో వాడు చూసారు. ఇంకేతంటే పరమాత్మని వర్ణిస్తూ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనే పదం వేదంలో అతి ప్రముఖమైనటువంటి ఒక వచనం. అది పరమాత్మ ఎటువంటి వాడంటే సత్యం సత్యస్వరూపుడు, జ్ఞానం అంటే జ్ఞానస్వరూపుడు, అనంతం అనంత స్వరూపుడు. ఇది అందులో చెప్పిన మూడు లక్షణాలు అక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి, సత్యం అనే మాట ఇంగ్లీష్లో ట్రూత్ అంటాం. సైన్స్ అంతా వర్క్ చేసేది ఆ ట్రూత్ కోసమే. ఏది సత్యమో ఏది అసత్యమో, ఎటర్నల్ ట్రూత్ ఏమిటి, దానికోసం సత్యాన్వేషణే సైన్స్ చేసేటటువంటి ప్రక్రియ. అంచేత ఈ సత్యమని వేదంలో వేదాంతాల్లో ఉపనిషత్తులు చెప్పినటువంటి విషయం వేరు, సైన్స్లో చెప్పేటటువంటి అన్వేషణ వేరు, భిన్నం కాదు, రెండు ఒకటే విషయం. అనంతం అనే మాట ఉంది, అందులో పరమాత్మ అనంతుడు అన్నాడు. మ్యాథమెటిక్స్లో గణితంలో మనకి ఇన్ఫినిటీ అనేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్టే ఉంది అసలు. అంతే కదా, నెంబర్ సిస్టమ్స్ స్టార్ట్ అయితే మీరు ఏదైనా పరిమితమైనటువంటి అంకెలతో ప్రారంభించి అపరిమితమైనటువంటి అంకెల దాకా వెళ్ళాలంటే అంటే ఫైనైట్ నెంబర్స్తో స్టార్ట్ చేసి ఇన్ఫినిట్ నెంబర్ దాకా పెడతారు. ఆ మాట కూడా అక్కడే డెఫినేషన్ ఆఫ్ పరమాత్మలో వచ్చింది. అంటే అది వేరు ఇది వేరు అనుకోవడం. ఇంక తర్వాత మీరు మోడర్న్ సైన్సెస్ ప్రకారం ఎక్వైర్ చేసేది నాలెడ్జే, ఆధ్యాత్మికంగా వెళ్ళినా నాలెడ్జే. దాన్ని మనం సంస్కృతం జ్ఞానం అన్నాం. అంటే జ్ఞానం అనే మాటకి భౌతికమైనటువంటి విజ్ఞానం వస్తుంది, ఆధ్యాత్మికమైనటువంటి విజ్ఞానం వస్తుంది. మొత్తం ఒకే నిర్వచనం. వేదం చెప్పినటువంటి ఏ నిర్వచనం అయితే పరమాత్మకి చెప్పడం జరిగిందో, పరబ్రహ్మ స్వరూపాన్ని చెప్పడం జరిగిందో, అవన్నీ పూర్తిగా సైన్స్లో వాడే ప్రతిదానికి వర్తిస్తాయమ్మా. అవి అంటే రెండు భిన్న భిన్నమైనటువంటి కానే కావు. కానీ అలా చూసే కోణంలో అలా కాలక్రమంలో అలా అవుతూ వచ్చింది. సైన్స్లో ఏది కనుక్కున్నాక ఇంకా కనుక్కోవాల్సి మిగిలిపోతూ ఉంటుందో అది మనం సైంటిఫిక్ నాలెడ్జ్గా చెప్తాం. ఇది అయిపోయింది అనే మాట లేదు దానికి. సైన్స్లో కనుక్కున్నటువంటి డిస్కవరీస్ కానీ ఇన్వెన్షన్స్ కానీ ఇవాళతో మొత్తాన్ని కనుక్కున్నాము అని ఎవరన్నా పొరపాటు. అది సైన్స్లో ఏది కనుక్కున్నా దాని తర్వాత ఇంకోటి ఏదో వస్తూనే ఉంది. ఏది కనుక్కున్నాక ఇంకా కనుక్కోవాల్సి మిగులుతుందో అది భౌతిక విజ్ఞానం. కానీ వేద విజ్ఞానం ఏది కనుక్కున్నాక ఇంకా కనుక్కోవాల్సింది ఉండదో అది వేద విజ్ఞానం, అంటే వేదాంత విజ్ఞానం. ఈ రెండింటి నుంచి అనంతమైనటువంటి ఆ విజ్ఞానంలో ఈ సంకుచితమైనటువంటి పరిమితమైనటువంటి ఈ విజ్ఞానం అందులో అంతర్భాగంగా చూడాలి తప్ప ఈ భిన్నమైనటువంటి అంశాలు కావు. ఇవి అంతర్భాగంగా చూడాలనేది ఒక గొప్ప నిర్వచనం. సముద్రంలో నదులు కలుస్తూ ఉంటాయి. నదిగా ఉన్నసేపు పరిమితమే, సముద్రంగా ఉన్నసేపు అది అపరిమితమైనటువంటిది. అంటే సముద్రంలో నదుల యొక్క ప్రవేశంలాగే
ఆ అనంతమైనటువంటి ఉపనిషత్ విజ్ఞానంలో, వేదాంత విజ్ఞానంలో ఈ భౌతిక విజ్ఞానంలో అంతర్భాగాలు ఇవి, అంతకంటే భిన్నమైన మాత్రం కాదు ఇది. ఆ రకంగా నాకు అనిపిస్తుందమ్మా ఇది. గురుగారు, మీ ప్రస్థానాన్ని చూసుకుంటే ఈ అంశాలపై మీరు పరిశోధన చేయాలనే ఆ స్ఫూర్తి కానీ, ఆ స్ఫురణ కానీ, అది భగవత్ సంకల్పం అని మీ నమ్మకం ఏమిటి? అది భగవత్ సంకల్పం అంటారా, లేక మీరు ఎంచుకున్నారా, లేక గురువులే మిమ్మల్ని ఎంచుకుని ఆ మార్గంలో పెట్టారంటారా? ఇందులో నా చాయిస్ ఎక్కడా జరగలేదమ్మా. ఎప్పటికప్పుడు ఎవరో వస్తూ ఉండడం, రావయ్య ఇలా పెడుతుండడం, ఈ లైన్లో రావయ్య అంటుండడం, తీసుకెడుతుండడం. ఒకసారి నేను అనుకున్నటువంటి కంటే భిన్నమైనటువంటి జరిగాయి. ఆ జరిగినప్పుడు ఆ వేళ బాధపడ్డాను, నేను అనుకున్నది కాకుండా ఇంకోటి ఏదో అవుతుందని. కానీ 30-40 ఏళ్ళు అయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఓహో, ఈ నిమిత్తం కోసం ఆ వేళ ఆ మార్పు జరిగిందా అని అనిపిస్తుంది. అలా ఎన్ని సంఘటనలు జరిగాయో. ఉదాహరణకి నాది ఎంఎస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్ చేశానండి. 1969లో ఎంఎస్సీ అయిపోయింది. ఆ సంవత్సరమే కంప్యూటర్స్లో ట్రైనింగ్ అయ్యాను. 1969లో కంప్యూటర్ ట్రైనింగ్ అయ్యాను. మొదటి ఉద్యోగం నాకు ఫిజిక్స్ లెక్చరర్గా వచ్చింది. కానీ కంప్యూటర్ ట్రైనింగ్ ముందర అయిపోవడం వల్ల కంప్యూటర్ రంగంలో ప్రవేశిద్దామని ఆ వేళ నుంచి 69 నుంచి కోరిక కలిగింది. వెంటనే అప్పుడు ఇంకా అవకాశాలు రాలేదు. 1971లో ఈసీఏలో, అంటే ఇండియాలో మొట్టమొదటిసారి కంప్యూటర్ తయారు చేసిన ఒకే ఒక్క గవర్నమెంట్ కంపెనీ, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ ఈసీఏలు. అతి ప్రముఖ. ఈ ఏడాది మొత్తం కంప్యూటర్స్ అనేది కూడా అది పితామహ స్థానం దానికి వస్తుంది. అది ఆ డిపార్ట్మెంట్లో అది ఈసీఏలో పెట్టారు. అందులో చేరడానికి వెళితే నన్ను ఏం చేశారంటే, నాకు వచ్చిన ర్యాంకింగ్ ప్రకారం డిఫెన్స్ ప్రొడక్ట్స్ డిపార్ట్మెంట్లో నన్ను సెలెక్ట్ చేశామని చెప్పి అందులో పంపించారు. సరే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి కదా, నా డిపార్ట్మెంట్కి వెళ్ళాను. వెళితే అక్కడ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, ఈ ఎంఎస్సీలో నీ సబ్జెక్ట్ ఏమిటయ్యా అని అడిగారు ఆయన. ఎంఎస్సీలో న్యూక్లియర్ ఫిజిక్స్ అన్నాను. నీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇలా ఏమన్నారు. ఐ డోంట్ వాంట్ దిస్ బాయ్, ఐ వాంట్ ఏ న్యూక్లియర్ కెమిస్ట్రీ మ్యాన్ బట్ నాట్ ఏ న్యూక్లియర్ ఫిజిక్స్ మ్యాన్ అని రాసేసారు ఆయన. వెళ్ళి మళ్ళీ ఆ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో చెప్పుకోమన్నారు. ఇది అడిగేడుతూనే మొట్టమొదటి రిజెక్ట్ అయిపోయింది. హయ్యెస్ట్ ర్యాంక్ వచ్చాను అక్కడ మొత్తం సెలెక్ట్ అయిన బ్యాచ్లో. అక్కడికి వెళ్ళిందా, అయితే కంప్యూటర్ డిపార్ట్మెంట్కి వెళ్ళవయా అన్నాడు ఆయన. అయితే దాన్ని రాయక్కర్లేదులే అన్నాడు అతను. అంటే ఆ వేళకి కంప్యూటర్స్కి ఏ రకమైనటువంటి గుర్తింపు లేదు. 1971లో ఇండియాలో ఎవరికి అసలు తెలియదు అసలు కంప్యూటర్ గురించి. ప్రపంచంలో కూడా ఇంకా చాలా ప్రాథమిక స్థాయిలో ఉంది. అవునవును. ఆ వేళ కంప్యూటర్ అంచేత అతి లోయెస్ట్ ప్రియారిటీ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అని ఆ వేళ అనుకున్నటువంటి రంగంలో ఆ వేళ నన్ను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో నా ప్రమేయం ఏముంది? చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వేళ నా ప్రస్థానం అంతా చూసుకుంటే కంప్యూటర్లో ఉండబట్టే ఇన్ని కార్యక్రమాలన్నీ కూడా జరగడానికి అవకాశం కుదిరింది. ఇది పరమేశ్వరుని యొక్క సంకల్పం తప్ప నా సంకల్పం కాదని నాకు అది ప్రస్ఫుటమైనటువంటి ఉదాహరణ అమ్మా. ఇది ఇలా ఎన్నో జరిగేది. అలా వస్తూ వస్తూ మీరు సంస్కృతం, జ్యోతిష శాస్త్రం, అలాగే గణితం అన్నిట్లో ప్రావీణ్యం సంపాదించడమే కాకుండా ఈ తరానికి చాలా వినూత్నంగా వాటిని అందించే ప్రయత్నం చేస్తారు. అసలు వేదిక్ మ్యాథమెటిక్స్ అంటే ఏమిటి గురుగారు? ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ అనే పదాన్ని అది వేద గణితం అని అనొచ్చు, వైదిక గణితం అనొచ్చమ్మా. రెండు రకాలు కూడా ప్రయోగాలు ఉన్నాయి. ఆ సబ్జెక్టుకి ఒక వినూత్నమైనటువంటి ప్రచారం 1960 నుంచి సుమారుగా ప్రారంభమైంది. దీనికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఉందమ్మా. ఏంటంటే 1920 ఆ ప్రాంతంలో, 1916, 1920 మధ్యకాలంలో వెంకట్రామన్ అనేటటువంటి ఒక తెలుగు విద్యార్థి 7 ఎంఏలు ఒకేసారి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారట అతనికి. 7 ఎంఏలకి మాస్టర్స్కి ఏకకాలంలో 7 యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారు ఆయన. ఇది ఎప్పుడు జరిగిందంటే సుమారు 1916, 1920 ఆ ప్రాంతంలో జరిగిందండి. ఆయనకి ఆ రోజుల్లో డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఇచ్చారు. ఎక్కడంటే ఇప్పుడు మనం షిమోగా అంటాం, శివమొగ్గ అని అంటారే కర్ణాటకలో. అక్కడంతా కాంపౌండ్ స్టేట్గా ఉండేది. అంటే మొత్తం ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి అన్నీ కలిపి ఒకటే రాష్ట్రంగా ఉండేది, సదర్న్ ప్రావిన్స్ అని. ఆ ఏకరాష్ట్రంగా అందులో ఆయనకి షిమోగా ప్రాంతంలో ఆయన డిప్యూటీ కలెక్టర్గా ఆయనకి పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ జాయిన్ అయ్యారు. విచిత్రం ఏంటంటే శృంగేరి ఆ జిల్లాలో ఉంటుంది, షిమోగా జిల్లాలో ఉంటుంది. అంటే ఆ జిల్లాకి అధికారి కనుక ఆయన ఆఫీస్ వర్క్ చూసుకుంటూ వేదశాస్త్రాల మీద అభిమానం ఉన్నటువంటి వ్యక్తి కనుక శృంగేరి మఠానికి ఒకసారి వెళ్ళారు ఆయన. అక్కడ ఉండేటువంటి జగద్గురువులతోటి వారు పరిచయం పెంచుకున్నారు. వీరి యొక్క వైదుష్యాన్ని చూసి, విద్వత్తును చూసి జగద్గురువులు, ఏమయ్యా నువ్వు అడ్మినిస్ట్రేషన్ చేసుకో, నీకు వేదం కూడా నీకు కొంత పరిచయం ఉంది, లేకపోతే పెంచుకో, పరిచయం లేకపోతే పెంచుకో. మోడర్న్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో గణితం,
ఫిజిక్స్ ఇటువంటివి నువ్వు ఆ సబ్జెక్ట్స్ అని కొంత చదివావు కనుక వీటి మీద వేదాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో పరిశోధన చేసి వాటి మీద పుస్తకాలు రాస్తే రీసెర్చ్ చేస్తే బాగుంటుంది అని సలహా చెప్పారట. సుమారు 1920 ఆ ప్రాంతాల్లో ఆయన ఉద్యోగం చేసుకుంటూ అప్పుడు చూడడం ప్రారంభించారు. ఆయనకి దీని మీద కాంక్ష పెరిగింది. ఉద్యోగం ప్రెషర్ ఎక్కువగా ఉంది. అంటే కొన్నాళ్ళు సెలవు పెట్టేసి ఉద్యోగాన్ని 2-3 సంవత్సరాలు ఉద్యోగం చేసిన సెలవు పెట్టేసి దీని మీద ఎక్కువ చేశారు. ఇంక ఇది పని కాదని ఉద్యోగాన్ని రిజైన్ చేసేసారు. ఇంక అది కూడా కాక ఆయన సన్యాసం తీసుకున్నారు ఆయన శృంగేరి మఠంలో. అక్కడ వారు మొత్తం మీద దీని మీద 16 వాల్యూమ్స్ రాశారటండి. అబ్బా, మొత్తం 4 వేదాలలోంచి ప్లస్ 4 వేదానికి అనుబంధ గ్రంథాలు చాలా ఉంటాయి. అనుబంధ గ్రంథాలు అన్నింటిలోంచి తీసుకుని మొత్తం మీద వారు 16 వాల్యూమ్స్ రాశారు. ఇంతట్లో సుమారు 1930 ఆ ప్రాంతం వరకు జరిగిన సంఘటన. అప్పటికి పూరి శంకరాచార్యులుగా ఉన్నటువంటి ఒక స్వామీజీ పరమపదించారట. తర్వాత సక్సెసర్ కోసం దేశం అంతా కూడా సమర్థులైనటువంటి మామూలుగా విద్వత్వం ఉండేటటువంటి ఈ సన్యాసి దీక్ష తీసుకునేటటువంటి వాళ్ళ కోసం వెతుక్కోవడంలో శృంగేరి పీఠానికి వచ్చారట అక్కడి నుంచి. అప్పటికి ఈ స్వామీజీ పేరుని అప్పటి ఉండే శృంగేరి పీఠ స్వామి సజెస్ట్ చేశారట. పూరి పీఠానికి జగద్గురులా ఉండడం యోగ్యతలన్నీ వీరికి ఉన్నాయి అని చెప్పి. అంచేది వీరిని 1930 ఆ ప్రాంతంలో వీరు పూరి జగన్నాథ అంటే మనం జగన్నాథ పూరి అంటారు కదా, అక్కడ గోవర్ధన పీఠానికి వెళ్ళడం, అక్కడ పీఠాధిపత్యం తీసుకోవడం జరిగింది. జగద్గురువులు అయ్యారు. అక్కడ అయిన తర్వాత అక్కడ నిత్యము దేవతార్చన, పూజలు, పునస్కారాలు, తర్వాత ఈ వేదాంత చర్చలు వాటిలోనే ఆయన కాలం గడిపేశారు. 1955లో స్వామీజీని ఒకసారి ఉజ్జయిన్లో ఉండేటటువంటి ఒక యూనివర్సిటీ వాళ్ళు ఇన్వైట్ చేశారట. స్వామీజీ వేదాంతం మీద మాకు ఏదైనా కాసేపు ప్రసంగం చేయమని. వారు వేదాంతం మీద చర్చ ప్రారంభించి ఉపనిషత్తుల గురించి చెబుతూ అందులోంచి వేదగణితంలో ఉండే సూత్రాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రారంభించారట. అటు వేదగణితానికి ఇటు వేదాంతానికి ఏమీ తేడా లేదు, వేదాంతంలో చెప్పినట్టు కూడా సూత్రప్రాయంగా చెప్పిందే వేదగణితము అని చెప్పి అక్కడ ఆయన మొత్తం నిరూపణ చేసేవాడికి మొత్తం అందరూ అవాక్ అయిపోయారు. వాడు మాట్లాడడానికి అందులో ఏంటంటే పెద్ద పెద్ద గుణకారాలని నోటి లెక్క కింద అప్పటికప్పుడు పిల్లల చేత చేయించారట ఆ సభలో ఆయన. అందులో వచ్చినటువంటి శ్రోతల్లో వచ్చినటువంటి ఒక ఆయన అన్నట్ట మీటింగ్ అయిపోయాక, స్వామీజీ ఇంత అపూర్వం విజ్ఞానం ఉందని మాకెవరికి తెలియదు అసలు, మీరు ఏమైనా గ్రంథస్థం చేస్తే వాటిని మేము పబ్లిష్ చేసుకుంటామని అన్నట్ట. వారు అన్నట్ట, నేను ఈ సబ్జెక్ట్ మీద సుమారు 16 వాల్యూమ్స్ రాశానయ్యా 30 ఏళ్ల క్రితం. శృంగేరిలో నేను ఫలానా వారింటో పెట్టాను, నేను మీకు అడ్రస్ ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ పుస్తకాలు తెచ్చి మీరు ప్రింట్ చేసుకోండి అని అన్నారట. వీళ్ళు ప్రత్యేకించి శ్రద్ధతో శృంగేరి వెళ్ళారు. ఆ ఇంటి అడ్రస్ పట్టుకున్నారు, ఇంటి వాళ్ళని కలిశారు. నిజమేనండి, ఒక స్వామీజీ ఇదివరకు మా ఇంట్లో పెట్టారు, చాలా కాలం ఆ పుస్తకాలు మళ్ళీ పట్టుకెడతారేమో అని చూసాం, ఎవరు రాలేదు, పట్టుకెళ్ళలేదు. చివరికి అవి మేము అర్థం చేసుకున్నాం, ట్రై చేసాం, మాకు అర్థం లేదు, అంటే చిత్తుగా అయితే నమ్మేసామండి అని అన్నాం. చిత్తుగా అయితే నమ్మేసామండి. ఘోరమైనటువంటి నష్టం అది. ఈ మాట మళ్ళీ వెనక్కి వచ్చి స్వామీజీకి చెప్పేప్పటికీ ఆయన బాధపడ్డారు. మళ్ళీ పునః ప్రారంభించేప్పటికి 1 వాల్యూమ్ రాయగలిగారండి. సుమారు 1960 అయింది, వీరు నిర్యాణం చెందారు. ఆ రాసిన 1 పుస్తకం పేరే వేదిక్ మ్యాథమెటిక్స్. వారు రాసినటువంటి మిగతా ఆ వేదిక్ మ్యాథమెటిక్స్ అనే పుస్తకం ఈవేళ మన వేదగణితం లేదా వైదిక గణితం అని చెప్పేదాని అన్నిటికీ కూడా అతి మూలమైనటువంటి గ్రంథం అది. అందరూ కూడా ఆ స్వామీజీ రాసినటువంటి 16 సూత్రాలు, ప్రధాన సూత్రాలు, 16 ఉపసూత్రాలు, ఇవి వాటిలోంచే తీసుకుని చెప్తున్నారు. లక్షల మంది పాఠం చెప్పినా, లక్షలాది మంది వింటున్నా ఆ సూత్రాలు మాత్రమే ప్రచారంలోకి వచ్చాయి. అది అసలు వేదగణితం ఈ మాటకి ఈవేళ ప్రచారంలో ఉన్నటువంటి దానికి విషయం బ్యాక్గ్రౌండ్. అయితే వేదగణితం అప్పుడే ప్రారంభం అవ్వలేదండి. వేదగణితం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉంది. కొన్ని వేల సంవత్సరాలు వేదాలు ఎప్పటి నుంచి ఉన్నాయో వేదగణితం అప్పటి నుంచి ఉందండి. వేదంలో మంత్రాల్లో గణితం ఉంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనటువంటి వేదగణితం అని చెప్పుకోవడానికి, వేదాలు ఇందాక మొట్టమొదటి చెప్పిన ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మం. ప్రవృత్తి ధర్మం అంటే యజ్ఞయాగాదులు చేయాలి. యజ్ఞం చేయాలంటే హోమ వేదికలు నిర్మాణం చేసుకోవాలి. హోమవేది ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు కట్టేయడం వీలేదు. ఎంత పొడుగు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత డెప్త్ ఉండాలి, ఇవన్నీ కూడా వేదంలో చెప్పిన అంగుళాలతో సహా అలాగే నిర్మాణం చేయాలి. దానికోసం ప్రత్యేకించి వేదంలో ఒక శాఖ ఉంది అసలు ఈ విషయం అంతా చెప్పడానికి. దాని పేరు సులభ సూత్రములు. అది ఇందులో కల్పశాస్త్రం వస్తుంది. కల్పం ఏదైతే మనం వేదాంగాలు చెప్పుకుంటామో ఆ కల్పంలో అంతర్భాగం అండి. దీని మీద అనేక మంది మహర్షులు గ్రహించారు. మొత్తం ఎన్ని శాఖలు అయితే ఉన్నాయో 1131 శాఖలు ఉండేవి 4 వేదాలకి. అంటే సుమారు 1131 ప్రాతిశాఖ్య గ్రంథాలు ఉండి ఉంటాయండి. వేదిక్ మ్యాథమెటిక్స్ పుస్తకాలు ఉండి ఉండాలి. అవును, ఈ వేళకి 7 లభిస్తున్నాయండి. ఎంత
దురదృష్టమైనటువంటి విచారకమైనటువంటి సన్నివేశం ఇది. ఇది బౌధాయన మహర్షి, ఆపస్తంభ మహర్షి రాసినటువంటి కొన్ని గ్రంథాలు ఈవేళ 7 పుస్తకాలు లభిస్తున్నాయి. అంటే అవన్నీ కూడా వేదగణితంలో భాగమే అసలు. ఇక్కడ ఒక ప్రశ్న అడగక మానలేకపోతున్నారు గురుగారు. పారమార్థికంగా ఇటువంటి అంటే ప్రకృతి ఇలా ప్రకటితమై ఈ వేదాలన్నీ లభ్యమై మానవాళికి వాటంతటా అంటే పరిస్థితుల కారణంగా అవి మనకి లభ్యం కాకపోవడం అనే ఆ పరమార్థాన్ని మనం ఎలా స్వీకరించాలి అంటే వైరాగ్య దృష్టితో చూస్తే గనక? అంటే ఇవన్నీ కూడా మనకి చివరికి భాగవతే మనకి శరణ్యం అనిపిస్తుందండి. శుకమహర్షి 12 స్కంధాలతో ఉండేటటువంటి భాగవత మహాపురాణం ఏదైతే ఉందో శుకమహర్షి పరీక్షిత్తు ఉపదేశించడంలో 12వ స్కంధంలో పరీక్షిత్తు అడుగుతాడు. 11 స్కంధాలు మనకి 10వ స్కంధం అంతా కూడా కృష్ణలీలలతో గడిచిపోయింది. 11వ స్కంధం కూడా శ్రీకృష్ణ లీలలతోటి ఆయన యొక్క విశేషాలతోటి గడిచింది. 12వ స్కంధం అడుగుతాడు, రాబోయే సంవత్సరాలు రాబోయే కాలం ఎలా ఉంటుంది మహానుభావ అని. అక్కడ ఇవన్నీ చెప్పడం జరుగుతుందండి. మహా దుర్మార్గులు అందరూ ఇక్కడ ప్రభువులు అవుతారు. వేదం ఈవేళ వేదం చదవని వాళ్ళందరూ వేద పండితుడిగా లెక్కింపబడతారు. ఏమి వేదానికి ఏ స్థానం ఇవ్వాలో సమాజం ఆ స్థానం అది ఇవ్వడానికి వెనకబడిపోతూ ఉంటుంది అది అని చెప్పి అవన్నీ మనకి భాగవత పురాణం కనిపిస్తున్నాయి. ఇదంతా కారణం ఏంటంటే మనకి యుగం యొక్క లక్షణం ఏదైతే ఉందో కలియుగ ప్రభావం ఉంటుందయ్యా. అది కొన్నాళ్ళు అయితే ఎటువంటిదంటే నిప్పు బ్రహ్మాండంగా జాజ్వల్యమానంగా వెలిగినటువంటిది దానిపై నుసి ఏర్పడుతుంది కానీ నిప్పు ఆరిపోదు. అది మళ్ళీ సమయం వచ్చినప్పుడు ఆ నుసిని తీసేస్తే మళ్ళీ అది అందుకుంటుంది. ఇది వేదానికి ఈవేళ లౌకికంగా కనిపించకపోవచ్చు, చేతిలో లేకపోవచ్చు. ఎవరో మహానుభావులు మళ్ళీ మహర్షులు మళ్ళీ వస్తారు. ఆ వేళకు మళ్ళీ దానికి కొరతయుగం మళ్ళీ ఈ కలియుగం తర్వాత మళ్ళీ కొరతయుగం వచ్చే సమయానికి మళ్ళీ వాళ్ళ యొక్క అనుగ్రహంతో తపస్సాహంతో మళ్ళీ వెనక్కి వస్తుందని ఆశ ఉంది. కానీ మన కర్తవ్యం ఏంటంటే మనకున్న కాలంలో మనం వాటిని పరిరక్షించి తీరాలి, వాటిని ప్రచారం చేసి తీరాలి. అది మనకి ముఖ్యమైనటువంటి భావాలుగా తీసుకోవాలి. గురుగారిలో విశేషం మరొకటి, అత్యంత ఆధునిక కంప్యూటర్ యుగంలో పురాతనమైన విషయాలు మాట్లాడుతున్నావా అని ఒకరినొకరు ప్రశ్నించే రోజులు. కానీ ఆ యుగానికి ఆ తరానికి ఈ తరానికి మీరు చక్కటి అనుసంధానం కుదిర్చి ఇది అది ఒకటే, ఇందులోంచి అది వచ్చిందని నిరూపించారు గురుగారు. ఇవి అనేక అంశాలు కలిసేయండి. వేదగణితం ఒక అంశం. అది వేదగణితం ఒకటే కాదు, వేదాల్లో ఫిజిక్స్ కనిపించింది. ఈ వేదమంత్రాలు దానికోసం ప్రత్యేకించి కృషి ప్రారంభించింది. ప్రతి మంత్రాన్ని వెతుకుంటూ ఏ సైన్స్ తోటి అదృష్టవశాత్తు దైవానుగ్రహం వల్ల నాకు సైన్స్కి సంబంధించిన చాలా రంగాలతో కొంచెం పరిచయం ఏర్పడింది. ఒరిజినల్గా చదువుకున్నది న్యూక్లియర్ ఫిజిక్స్, వర్క్ చేసింది అంటే ఎలక్ట్రానిక్స్ స్పెషలైజేషన్, దాంతో కూడా వర్క్ చేసింది కంప్యూటర్ ఫీల్డ్లో. అక్కడి నుంచి కొన్నాళ్ళు నేను మన నేషనల్ ఎన్జిఆర్ఐ అని ఒకటి ఉందండి ఉప్పల్లో, వాళ్ళకి సంబంధించి అందులో కొంతమంది ప్రొఫెసర్స్ యొక్క అండదండలతో అక్కడ అందులో గ్రౌండ్ వాటర్ సిస్టమ్స్ మీద వర్క్ చేయడం జరిగింది. ఒకదాని కూడా సంబంధం లేదు. దాని తర్వాత యూనివర్సిటీ జేఎన్టీలో కొన్నాళ్ళు ప్రొఫెసర్ క్యాడర్లో వర్క్ చేయడం జరిగింది. తర్వాత నిమ్స్ హాస్పిటల్లో పనిచేయడం జరిగింది. అంటే వైద్య విభాగంలో మనకి పెథాలజీ కనిపిస్తుంది, మైక్రోబయాలజీ ఉంటుంది, అటుపక్క కార్డియాలజీ ఉంటుంది, న్యూరాలజీ ఉంటుంది, న్యూరోసర్జరీ, అన్ని విభాగాలతో ఆర్థోపెడిక్స్ అన్ని విభాగాలతోటి నాకు పరిచయం ఏర్పడింది. సో ఈ బ్యాక్గ్రౌండ్ తోటి ప్రతి మంత్రాన్ని చూసుకుంటూ వెళుతుంటే ఇది ఏ సబ్జెక్ట్ సంబంధించినట్టుగా నాకు అనిపిస్తుంది. నాకు నా పరిమితమైనటువంటి నాలెడ్జ్ని చూస్తే అలాగా సుమారు 1000 మంత్రాలు పైన దొరికాయండి. మోస్ట్ మోడర్న్ సబ్జెక్ట్స్కి ఫిజిక్స్ మంత్రాలు ఉన్నాయి, కెమిస్ట్రీ మంత్రాలు ఉన్నాయి. ఒకటి ఉదాహరించగలుగుతారా గురుగారు? తప్పకుండా. అర్థం చేసుకోవడానికి గణితాన్ని తీసుకోండి, మొదలు ప్రారంభిద్దాం. మనం అభిషేకం చేసుకునేప్పుడు ముఖ్యంగా మహాశివరాత్రి నాడు స్వామివారు అందరూ కొన్ని లక్షల మంది శివాలయానికి వెళ్తారు. యథాశక్తి కొబ్బరికాయలు పళ్ళు ఫలాలు పట్టుకెళ్ళి స్వామివారికి సమర్పించి చేసుకుంటూ ఉంటారు. లోపల అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఆ అభిషేకం చేసేప్పుడు చదివేటటువంటి మంత్రాలు ఎలా ఉంటాయంటే, ఉదాహరణకి ఏకాచమే తిస్రశ్చమే పంచచమే సప్తచమే నవచమ ఏకాదశిచమే త్రయోదశిచమే పంచదశిచమే సప్తదశిచమే నవదశిచమ ఏకవింశతిష్టమే త్రయోవింశతిష్టమే పంచవింశతిష్టమే సప్తవింశతిష్టమే నవవింశతిష్టమ ఏకత్రివింశతిష్టమే త్రయస్త్రివింశతిష్ట అని ఒక మంత్రం ఉందండి. అలాగే ఇంకో అతి ప్రసిద్ధమైన మహాన్యాసంలో వస్తుంది. ఏకాచ దశశతంచ సహస్రంచ ఆయుతంచ నియుతంచ ప్రయుతంచ అర్బుదంచ అన్యర్బుదంచ సముద్రంచ మధ్యంచ అంతశ్చ పరార్ధశ్చ తన్మే మనశ్శివ సంకల్పమస్తు అని 2 ఉదాహరణలు మాకు చూపించాను. అభిషేకం చేసేప్పుడు అక్కడ శివుడి మీద ధ్యానం పెట్టి మనం చేస్తున్నాడని అనుకుంటూ ఉంటాం. అక్కడ జరుగుతున్న ఈ మంత్రం యొక్క అసలు అర్థం మొట్టమొదటి అర్థం భౌతికంగా తీసుకుంటే చదువుతుంది ఏమంటే ఏకాచమే దశ 1 3 5 7 9 11 13 15 17 19 21 23 25 27 29 31 33
అని చెప్పి నీళ్లు పోసేసాడండి. అబ్బాబ్బాబ్బా. ఇప్పుడు ఏమిటి అందులో అంకెలు చదవడమేంటి? మహాశివరాత్రి నాడు శివలింగం మీద అభిషేకంలో ఈ మంత్రాల నెంబర్లు ఏమిటి అసలు? ఎక్కడైనా సంబంధం అనిపిస్తుందా? అది మ్యాథ్స్ టీచర్ సంబంధించి సరిగ్గా చదవట్లేదు, లెక్కలు సరిగ్గా చెప్పట్లేదు అన్నట్టుగా లెక్కల టీచర్ ఫీల్ అవ్వచ్చు. కానీ గుళ్ళో వాళ్ళేమో ఆ మంత్రం అపూర్వమైన మంత్రం, అది శివుడికి అత్యంత ప్రీతికరమైన మంత్రం. అది సంబంధం ఏంటంటే 1, 3, 5 అంటే మామూలుగా ఓ రకంగా ఇలా అన్వయించుకోవచ్చండి. సపోజ్ పరమశివుడు మనం ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి, ఒక కాగితం పెన్ను ఇచ్చి, ఒరే నీకు ఏం కోరికలు ఉన్నాయో కోరుకో, లిస్టు రాయి, నువ్వు రాసి ఇచ్చేసాను చెప్పు, వెంటనే కానీ ఇచ్చేస్తాను అనుకోండి. ఎన్ని రాయగలం మనం? మామూలుగా ఒక 5 నిమిషాలు టైం ఇస్తున్నాను నీకు అన్నాను అనుకోండి. మొట్టమొదట నాకు మంచి చదువు రావాలి, వెంటనే మంచి ఉద్యోగం రావాలి, మంచి ఫ్యామిలీ ఉండాలి, మంచి హౌస్ కావాలి, తర్వాత 4, 5 అయిపోయాయి. అంతకంటే ఏం రాస్తారు? 10 రాస్తారు. పోనీ ఓ అధికారం కావాలి, ఇంకా ప్రపంచానికి ఆధిపత్యం కావాలి, ఓకే ఇంకా అడుగు, అయిపోతుంది. అంతే కదండి. ఇంకా వాడు చాలా ఉండొచ్చు. అక్కడ వాడు ఏం చేశాడంటే ఒక మహర్షి, అంటే మనం ఇలా అన్వయించుకుందామండి, ఎన్ని ఉన్నాయో ఇంకా వాక్యం చెప్పడం టైం అయ్యి మళ్ళీ వెళ్ళిపోతాడు అని భయం అయిపోయింది. అంచేత నాకు 1, 3, 5, 7, 9, 11 అని అడిగేస్తున్నాడండి. ఏమిటి అక్కడ? 1 అంటే నాకు అద్వైత సిద్ధిని ఇవ్వయ్యా, అద్వైత సిద్ధిని. మరి 3 అన్నావు కదా, నాకు త్రిగుణాల మీద కూడా కంట్రోల్ వచ్చేట్లా చేయవయ్యా, సత్వరజస్తమ గుణాల మీద కంట్రోల్ చేయవయ్యా. మరి 5 అన్నావు కదా, మరి అవన్నీ పంచప్రాణాలు ఉంటేనే కదయ్యా, అది పంచప్రాణాలు కాస్త స్థిరంగా ఉండాలి, హెల్త్ ప్రాబ్లమ్ లేకుండా. మరి పంచప్రాణం 7 అన్నావు కదా, సప్తధాతులతో శరీరం నిర్మాణం అయింది కదా. మరి 9 అన్నావు కదా, నవరంధ్రాలతో మొత్తం దేహం పూర్తిగా ఉండాలి కదా. మరి 11 అన్నావు కదా, మరి ఏకాదశి రుద్రులు నేను చేసుకోవాలి కదా ఏకకాలంలోనూ. ఇలాగ ప్రతి సంఖ్యకి కూడా అద్వైతపరంగా, వేదాంతపరంగా, మన దైవపరంగా అన్వయం చేసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుందంటే రెండింటికి సంబంధం ఎంత గొప్ప, చాలా అవినాభావ సంబంధం అంటారు కదా. అటువంటి ఒక పెనవేసుకుపోయిన బంధం ఉంది జీవితానికి. మొదటి మంత్రానికి. రెండో మంత్రాన్ని తీసుకోండి, ఇంకా ఆశ్చర్యం. మహాన్యాసంలో చెప్పాను, అందులో చెప్తానండి 1, 10, 1, 10, 100, ఏకాచ దశ శతంచ, ఇక పదాలు అర్థమవుతాయండి. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు. తర్వాత ఏమంటామండి? 10 కోట్ల తర్వాత ఏమంటామండి మనం? 100 కోట్లు అంటాం. ఒప్పుకోలేదు సంస్కృతం. వాడేసిన పదాలే నువ్వు గణితంలో ప్రాథమికమైన సూత్రం ఏంటంటే నువ్వు వాడిన పదాన్ని మళ్ళీ వాడకు. 100 వచ్చేసిందిగా ఏమండి? వాడిన పదం కొత్త పదాలు పెట్టు. ఒక 0 పెడుతున్నావు అంటే కొత్త పేరు చెప్పు, మళ్ళీ రెండో దానికి మళ్ళీ దాన్ని ముళ్ళు వేయద్దు. అటువంటిది మనకి 3 అక్షరాల దాకా నడిచిందండి. 1 అన్నం బాగానే ఉంది, 10 అన్నం బాగుంది, 100 అన్నం బాగుంది, 1000 అన్నం బాగుంది. అప్పుడు 1 తర్వాత 3 సున్నాలు, 1 తర్వాత 4 సున్నాలు వేసామండి. ఏమంటామండి దాన్ని? 10,000 అంటాం. 10 వాడేసిన పదమే, 1000 వాడేసిన పదమే. వాడేసిన పదాలు 3 వేసుకోరా? ఇంకో పదం చెప్పండి, ఏమైనా ఉందేమో? లేదు తెలుగులో. పోనీ ఇంగ్లీష్లో ఉందా? అక్కడ 10,000సే. వాడేసిన పదాలు వాడుకుంటే గణిత సూత్రానికి ప్రాథమిక ఏంటంటే వాడింది వాడకుండా వాడుతూ చెప్పు. దాన్ని ఏమంటారు? చెప్పింది చెప్పకుండా చెప్పుకుంటూ చెప్పబోయా. అది కుదరట్లేదు అక్కడ. వేదం ఒప్పుకోదండి. 10,000కి 5తో కొత్త పదాన్ని ఇచ్చింది. అంటే ఏకాచ దశ శతంచ సహస్రంచ అయుతంచ. మరి 10 లక్షలకి 10,000 అయిపోయింది. లక్షకి మరి దానికే ఇంకో పేరు ఉంది, అయుతంచ నియుతంచ. 10 లక్షలకి మళ్ళీ వాడేసిన పదాలే, 10 వాడేసిందే, లక్ష వాడే, 10 లక్షలకి మళ్ళీ ప్రయుతంచ, అలా విడిపోతుంది. నీతంచ, ప్రయుతంచ, అర్బుదంచ. ఇందాక 1 కోటి దాకా వచ్చిందండి. తర్వాత ఎన్ని చెప్పినా 10 కోట్లు, 100 కోట్లు వాడేసిన పదాలే. లేదండి, అక్కడి నుంచి విడివిడి చెప్పుకుంటుంది. అర్బుదంచ, అన్యర్బుదంచ, సముద్రంచ, మధ్య, చాంత, అంత, పరార్థ, ఇవన్నీ కూడా 1 తర్వాత సున్నారు. ఇప్పుడు మనం సంకల్పం చేసేవాడు ప్రతి పూజలో కూడా సంకల్పం ద్వితీయ పరార్థం అని చెప్తామండి. ఈ ద్వితీయ పరార్థం అంటే ఏమిటది? అది మ్యాథమెటిక్స్ అండి. పరార్థం అనేది 1 తర్వాత 12 సున్నాలు అని అర్థం. 1 తర్వాత 12 సున్నాలు వేసి ఎంత అవుతుందండి? 1,00,000 కోట్లు అవుతుంది. అంటే ఒక లెక్క ప్రకారం ఈ వేళ ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి ఆయుష్ ఏమండి? ఆయనది 2,00,000 కోట్ల సంవత్సరాలు అండి మన లెక్కల్లో చూస్తే, ఒక పద్ధతి ప్రకారం. అందులో ఆయన 50 ఏళ్ళు గడిచిపోయేట ఆయన మానంలో. అది ద్వితీయ పరం అంటే 2వ భాగంలో ఉన్నట్ట, అంటే సెకండ్ 50లో ఉన్నాడనమాట. అది మన లెక్కలు ఏంటంటే అంటే 1,00,000 కోటి సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 1,00,000 కోటి సంవత్సరాలు ప్రారంభమయ్యామని చెప్పడానికి ద్వితీయ పరార్థే. బ్రహ్మగారి 2వ భాగంలో ఉన్నారు ఆయన. ఆ సమయంలో నేను పూజ చేసుకుంటున్నాను. అది అర్థం ఉంది అక్కడ. ఇది ఎక్కడ దొరికింది మాట? మన మంత్రంలో, వేదంలో దొరుకుతుంది. ఇది లౌకికంగా ఎక్కడ ఎవరు చెప్పట్లేదు. చాలా ఆశ్చర్యం కాదు అసలు, ఒక విధమైన ఇంకా మాటలు రావట్లేదు. సున్నాలు ఎలా అయితే ఆగిపోతాయో అలాగా వేదంలో మనకు దొరికిన శాఖల్లో ఈవేళ 1 తర్వాత 19 సున్నాల వరకు చెప్పిందండి. వాడిన సున్నాని మళ్ళీ వాడకుండా, వాడిన పేరు వాడకుండా.
19 సున్నాలంటే ఎంత చెప్పాలి, అది ఎంత అర్థం చేసుకోవాలి. ఒకటి 19 సున్నాలంటే కాదు, 1,00,000 కోటి కోట్లు అంటే ఇది. అయితే దీనికి అనుబంధంగా మనకి వాల్మీకి రామాయణంలో వచ్చేప్పటికి వెంటనే వాల్మీకి రామాయణం కానీ మహాభారతం కానీ కూడా వేదంలో ఉన్నటువంటి విషయాన్ని విస్తారంగా జనానికి ఇంకా బాగా అర్థం ఇట్లా చెప్పడం కోసం వచ్చినటువంటి గ్రంథాలు అవి. నాకు వాల్మీకి రామాయణం అంతా చివరిగా చదివిన తర్వాత అనిపించింది, వాల్మీకి మహర్షి రామకథ చెప్పడానికి ప్రారంభించారా, ఉద్దేశించున్నారా, లేదా లెక్కలు చెప్పడానికి బయలుదేరారా అనిపించిందండి. అంత లెక్కలు ఉన్నాయి గురుగారు. ఊహకందనవి ఒకటి తర్వాత 62 సున్నాల దాకా లెక్కలు చెప్పారండి ఆయన. ఒకటి తర్వాత 62 సున్నాల వరకు. ఇవి రామాయణంలో లెక్కల సంబంధం ఏంటనిపిస్తుంది. దానికి ఏదో సన్నివేశం ఉండాలి అంతే కదా. రామాయణంలో శ్రీరాముడు, రావణాసుడు, సీతాదేవి, హనుమంతు, ఈ కథ మనకి లెక్కలు ఉన్నాయి. ఈ లెక్కలు అంటే రావణాసుడు అంటే మనకి లంక యుద్ధకాండలో ప్రారంభంలో వస్తుందండి ఈ సన్నివేశం. రావణాసుడు సీతాదేవిని అపహరించి వెళ్ళిన తర్వాత వాడి ధైర్యం ఏంటంటే సృష్టి ప్రారంభమైన తర్వాత ఏ మానవుడు కూడా సముద్రాలను దాటుకుంటే రాలేదుట లంకకి. అందుచేత శ్రీరాముడు ఎలా వస్తాడు, మానవుడు మాత్రుడు కదా, అంచేత సీతాదేవిని ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండిపోతుంది అనేటువంటి ఒక భావంతో ఉన్నట్టు. ఆ భావన ఎప్పుడు చెదిరిపోయిందంటే ఎప్పుడైతే సేతు నిర్మాణం అయిందో, మొత్తం ఇంత సైన్యంతో అక్కడ వెళ్ళిపోయాడు శ్రీరామచంద్రుడు సుగ్రీవుడి యొక్క సైన్యంతో. ఇంకో చిన్న విషయం ఏంటంటే సేతు నిర్మాణం ఎన్నాళ్ళు జరిగిందో తెలుసునండి, ఎంత దూరం కట్టారు, ఎన్నాడు పట్టింది. ఇప్పుడు సపోజ్ మనం బేగంపేటలో బ్రిడ్జి వేయాలనుకోండి, ఫ్లైఓవర్ కట్టాలనుకోండి, ఎన్నాడు పడుతుంది, 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది. ఇక్కడ గట్టు నేల మీద గట్టు ఒక చిన్న బ్రిడ్జి కట్టడానికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వేసేటటువంటి ఫ్లైఓవర్కి 2-3 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ అందరం చూస్తున్నాం, అందరూ ఇబ్బందులు పడ్డవాళ్ళని బేగంపేట మనం కడుతుంటారు, ఫ్లైఓవర్స్ కడుతుంటారు. శ్రీరామచంద్రుడు సముద్రం, అది మామూలు సముద్రం కాదు. అక్కడ వెళ్ళి చూస్తే 20 అడుగులు ఎత్తు వస్తున్నాడు తరంగం, టైడల్స్ వస్తాయి అక్కడ కట్టాలి. అది చెరువులో కట్టడం, కాలంలో కట్టడం కాదు ఏం చేస్తుంది, నీళ్ళలో కట్టే కష్టం మామూలుగా. 20 అడుగులు కెరటం వస్తున్నటువంటి చోట మీరు అక్కడ బ్రిడ్జి కట్టాలండి. ఎంత దూరం కట్టాడు, 100 యోజన విస్తీర్ణం కట్టింది, 100 యోజనాల పొడుగు ఉండేటటువంటి బ్రిడ్జి, 10 యోజనం ఆయుధం, 10 యోజనాల వెడల్పు ఉండేటటువంటి బ్రిడ్జి. అంటే ఎంత యోజనం అంటే 8 మైల్స్ అంటారండి ఒక లెక్క ప్రకారం, అంటే 800 మైళ్ళు ఒక లెక్క. ఇంకోటి లెక్క చూసి ఇంకోటి 80 మైళ్ళు వెడల్పు. అది ఎన్నాళ్ళలో కట్టాడు తెలుసునండి, 5 days. అబ్బా, 5 daysలో నిర్మాణం చేశాడు. లేటెస్ట్ టెక్నాలజీ అంతా వాడుకున్నాడు ఆయన. అది కారణం చెప్తున్నాను. రామాయణంలో ఇంత మనం చదవట్లేదు, మనం చదివితే మనకు అర్థమైతే ఎంతో ఆనందిస్తాం, చదవట్లేదు. 5 రోజులు ఊహించలేము. మహాసముద్రంలో అంత పొడుగు బ్రిడ్జిని 5 రోజుల్లోనే ఎప్పుడు కట్టాడు కూడా డేట్స్ ఇచ్చారండి. ఫాల్గుణ శుద్ధ దశమి నాడు ప్రారంభించాడట, ఫాల్గుణ శుద్ధ చతుర్దశి నాడు పూర్తయిపోయింది. దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి 5వ రోజు సాయంకాలం పూర్తయిపోయింది. అందరూ చేరిపోయారు అక్కడికి. చేరిపోయింది. అప్పటికి రావణాసుడికి మొట్టమొదటి అనుమానం వచ్చేసరే వీళ్ళు ఇక్కడికి ఎంతమంది వచ్చారు. ఇప్పుడు తమ సైన్యం ఎంత కౌంట్ ఉంది, ఇప్పుడు వచ్చిన వానర సైన్యం కౌంట్ ఎంత, అంటే ఒక రాక్షసుడు ఒక కోతిని చంపుతాడు అనుకుందామండి, లేదా ఒక రాక్షసుడు 10 మంది కోతిని చంపుతారు, ఎంతమంది వచ్చారు వాళ్ళు. దానికోసం అని చెప్పి తన దగ్గర గణితం వచ్చినటువంటి 2 CID రాక్షసులు ఉన్నారు రావణాసుడి ఆస్థానంలో. వాళ్ళ పేరు శుకుడు, సారణుడు.
రావణాసుడి భవనం 14 అంతస్తుల భవనం అంట. అసలు రావణాసుడు లంకానగరం ఎక్కడో తెలుసునండి. లంకానగరం అంటే మీరు ఊహించండి, సముద్రం మీకు విశాఖపట్నం చూడండి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. విశాఖపట్నంలో 2 భాగాలు ఉన్నాయి. పెదవాల్టేరు అంతా కూడా సముద్రం బీచ్ స్థాయిలో ఉంటాయి సుమారుగా. అవును. అదే మీకు అటుపక్క డాల్ఫిన్స్ హౌస్కి వచ్చేవాడి నేవల్ హెడ్ క్వార్టర్స్ అని కూడా కొండ మీద ఉంటాయి. అవును. అలాగా రావణాసుడు లంకానగరం సముద్రం బీచ్ లెవెల్లో లేదండి. సముద్రం బీచ్ లెవెల్లో కొండ ఉంది. ఆ కొండ పేరు త్రికూట పర్వతం. ఆ త్రికూట పర్వతం మీద ఉంది లంకానగరం. అక్కడ 14 అంతస్తుల భవనం సుమారుగా. ఆ భవనంలో 14 టెర్రస్ మీకు పోతే ఇద్దరిని తీసుకెళ్ళాట రావణాసుడు. వాడిని చూపించి ఇప్పుడు మన లంకా నగరాన్ని ముట్టడించినటువంటి కోతుల సంఖ్య ఎంత చెప్పండి అని అన్నట్టండి. వీళ్ళ గుండెలో విలక్కాయ పడింది. ఇంకేతంటే వాడు అడిగినాడు ఎవడు? రావణాసుడు. సమాధానం చెప్పలేదు. వాడికి నచ్చకపోతే చంపుతాడు, సరిగ్గా చెప్పకపోయినా చంపుతాడు. వాడు విద్వాంసుడు, వాడు తెలియకపోడు కాదు. అటువంటిది వీళ్ళు ఏం చెప్పారంటే, స్వామి ముందర సాష్టాంగం చేసి మమ్మల్ని క్షమించాలి, మేము చెప్తాం కానీ మమ్మల్ని క్షమించాలన్నా చెప్పండి అన్నాడు. అంటే ముందర అభయప్రదానం తీసుకుని ప్రారంభించారు. స్వామి మీరు మహావిద్వాంసులు, మీకు 1 కోటి దాకా మీకు ఎలా చిన్నప్పుడు చదువుకునే ఉంటారు, 1 కోటి నుంచి సంఖ్యామానం తెలియదు అనుకుని చెప్తున్నాం అలా చెప్పినందుకు క్షమించండి అని చెప్పి 1,00,000 కోట్లని శంకు అంటారు, 1,00,000 శంకువుల్ని మహాశంకు అంటారు, 1,00,000 మహాశంకువుల్ని వృంద అంటారు, 1,00,000 వృందాలని మహావృంద అంటారు. అని ఇలా చెప్పుకుంటూ వెళ్తే 1,00,000 రెట్లు అంటే 1 తర్వాత 5 సున్నాలు పెరిగిపోతూ ఉంటాయండి. కోటి అంటే 1 తర్వాత 7 సున్నాలు, శంకు అంటే 1 తర్వాత 12 సున్నాలు అయింది, 17 సున్నాలు, 22 సున్నాలు, 20 అలా 62 సున్నాలు దాకా తీసుకెళ్ళి ఒక మహౌఘ అంటే 1 తర్వాత 62 సున్నాలు ఉంటే ఒక మహౌఘ అంటారండి. అని మనం కోట్లు చెప్పుకుంటే కానీ మనకు అర్థమవుతుంది కదా. అది ఎంత అవుతుందంటే 1 తర్వాత 62 సున్నాలంటే 10 లక్షల కోట్ల 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 కోట్లు. అదండి మహౌఘ అంటేను. అంతమంది ఉన్నారా అని చెప్పి అంతమంది ఉన్నారని చెప్పలేదండి. అంతవరకు బాగానే ఇప్పుడు లెక్కలు చెప్పినట్టు అయింది, పాఠం చెప్పారు. ఇప్పుడు ఏమన్నారంటే తలకాయ వచ్చేది ఇక్కడ ఎన్ని మహౌఘల సైన్యం వచ్చారో మేము చెప్పలేమంటున్నారు వీళ్ళు. అదే సమాధానం చెప్పినట్ట చెప్పనట్ట. ఎన్ని 62 ఉన్నాయో చెప్పలేము. 62 సున్నాలు. అదే ఎన్ని 62 మహౌఘలు ఉన్నాయా? కనీసం ఒకటి ఉంటుంది అని, అంతే కదా. ఒక మహౌఘ కనీసం ఉండాలి. అక్కడ మనకి అంతమంది ఉన్నారా లేదా అది పక్కన పెడదామండి. కానీ వాల్మీకి మహర్షి మనకు అందించినటువంటి అపూర్వమైనటువంటి గణిత విజ్ఞానాన్ని అందించారు ఆయన. ఆవేళ సమాజంలో ఈ విషయం అంతా అందరికీ సామాన్యంగా తెలుసున్నాడు. అరణ్యాల్లో ఉండి వాళ్ళంతా తెలిసినటువంటి విషయం అనమాట. ఇంకా నగరాల్లో ఉండి స్థాయి ఎలా ఉంటుంది ఊహించుకోండి. మన రామకథ చెప్పారా, అది మన గణిత విజ్ఞానం అందించారే ఓ పక్కన అనిపిస్తుందండి. ఇలా ఏ అంశం తీసుకోండి అన్ని అంశాల్లోంచి కనిపిస్తుంది. నమస్కారం గురుగారు, ధన్యవాదాలు. ఈరోజు ధన్యవాదాలు. నిజంగా చాలా స్ఫూర్తిని కలిగించారు. చైతన్యం, జ్ఞానం ఇవన్నీ ఒకవైపు అయితే ఎంత స్ఫూర్తిని కలిగించారంటే జీవితాన్ని గురించి, జీవితంలో వేదాన్ని ఎలా అన్వయించుకుని వేదం ఒక భాగం చేసుకోవాలని చాలామందికి చైతన్యం స్ఫూర్తికని. నమస్కారం గురుగారు. ఇది ఈనాటి గురుదేవ భవ కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, మీ ప్రయాణంలో ఇవన్నీ మీకు తెలుసుకుంటున్న కొద్దీ మీకు కలిగిన అనుభూతి ఏంటి గురుగారు? అపూర్వం. ఒకటే మాట, అపూర్వం. పూర్వం లేని అనుభూతి ఇప్పుడు పొందాను నేను. ఎంత ఆనందం అంటే అది అయితే నేను ఆపుకోకుండా కనిపించింది ప్రతి వాడికి చెప్తూ ఉంటాను. ఇద్దరే చెప్తాను, విన్నవాడికి వినవాడికి ఇద్దరికే చెప్తూ ఉంటాను. ఎంత గొప్పగా ఉంది గురుగారు. ఏం చేద్దంటే ఏది చెప్తున్నా కానీ అవతల ఆస్వాదించేటటువంటి తత్వం ఉన్నవాడు ఈ దేశంలో ఇంకా చాలామంది ఉన్నారండి. వీళ్ళకి కూడా తెలియదేని బాధపడేవాడు చాలామంది ఉన్నారు. తెలుసుకుందాం తాపత్రయం ఉన్నవాడు అవకాశాలు కుదరలేదు, స్కూళ్ళలో విద్య వాళ్ళకి లభించలేదు. గౌరవం ఉంది వాళ్ళకి కూడా, అపూర్వమైనటువంటి గౌరవాభిమానాలు. మనకి ఎంత గౌరవం ఉందో అంత గౌరవాభిమానాలు ఉన్నటువంటి వాడు ఉన్నారండి. అయితే వాడు తెలుసుకుందాం తాపత్రయంతో ఉన్నారు. అందుచేతనే మనకి వాడు నాలాంటి వాడికి చేసినవి మనం కనుక్కున్నవి చాలా తక్కువ విషయాలు అనుకుంటే అవి చూసే జనం ఆశ్చర్యపోతున్నారు. అవి ఇంత విజ్ఞానం ఉందా అని. అది అంతవరకు అది ఆ విషయం చెప్పొచ్చండి. అలాగే గురుగారు, ఈ సంపదని అంటే నిజంగా ఎన్ని సున్నాలో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లాగా మీరు అన్నారు 1137 శాఖలు 31 శాఖలు ఉన్నాయని. వాటిలో 7 లభ్యంగా ఉండి కూడా వాటిని కూడా పూర్తిగా జీర్ణించుకోలేకపోతున్నాం. అటువంటిది మరి అన్నీ ఉండుంటే ఎలా ఉండేదో ప్రపంచం అని ఒక అంచేతనే ప్రపంచాన్ని భారతదేశం కత్తి పట్టుకోకుండా జ్ఞానంతో ఏలగలిగింది, ప్రపంచాన్ని ఏలగలిగింది. ప్రపంచంలో ఉండేటటువంటి సమస్త విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుని వెళ్ళేవారు అని చెప్పి మన మనస్మృతిలో ఉంది. పృథివ్యాం సర్వమానవ ఇక్కడికి వచ్చి ఎలా జీవించాలి, స్వం చరిత్రం శిక్షేరం పృథివ్యాం సర్వమానవా. ఈవేళ మన పిల్లలందరూ అమెరికా బోస్టన్ యూనివర్సిటీ వెళ్దాం, ఇంకో యూనివర్సిటీ వెళ్దాం ఎలా వెళ్ళిపోతున్నారో ఆ వేళ ఎక్కడెక్కడ వాడు ఇక్కడికి వచ్చి ఎవరు మాకు ఎలా పాఠం చెప్తారా, మేము ఎలా జీవించాలో మాకు నేర్పుతారా, మా ప్రాంతానికి ఎలా వర్తిస్తుంది, ఏ సబ్జెక్ట్ మేము అక్కడికి మేము మళ్ళీ చెప్పుకోవాలి, ఎలా అంటే సుఖకరమైన జీవితం కాదు ధర్మబద్ధమైన జీవితం కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకుని వెళ్ళేవారు. అది జ్ఞానం యొక్క విశిష్టత, ఈ దేశంలో పుట్టినటువంటి జ్ఞానం.